హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్పీ నాలెడ్జ్. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తిరుపతి నుంచి మనకి కొన్ని ఒప్పంద ప్రాతిపదికన అంటే మనకి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. టోటల్గా 66 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇందులో లైబ్రరీ, ల్యాబ్ అటెండెంట్ అండ్ అటెండెంట్ జాబ్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మీరు ఫిబ్రవరి 21 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏ జాబ్స్ ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ యువత ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కిందకి వచ్చేసినైతే మనకి ఇక్కడ చూడండి, ల్యాబ్ అటెండెంట్ 7 జాబులు అనేవి ఉన్నాయి. జనరల్ డ్యూటీ అటెండెంట్ 15 జాబులు ఉన్నాయి. లైబ్రరీ అటెండెంట్ 1 జాబ్ అనేది ఉంది. టెక్నీషియన్ 13 జాబులు ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ 3 జాబులు ఉన్నాయి. నర్సింగ్ సంబంధించినటువంటి మేల్ ఫీమేల్ కలిపి 17 జాబులు ఉన్నాయి. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ 2 జాబులు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ 1 జాబ్ అనేది ఉంది. అండ్ ఆ తర్వాత అటెండర్ 4 జాబులు ఉన్నాయి. అండ్ ఫిజియోథెరపిస్ట్ 2 జాబులు ఉన్నాయి. మార్చురీ మెకానిక్ 1 జాబ్ ఉంది. టోటల్గా 66 జాబ్స్ అనేవి ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ మనకి 42 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి మనకి 5 ఏళ్ళ వరకు కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ మనకి మినిమం పే 15,000 అనేది ఉంటుంది. అండ్ చాలా జాబ్స్కి 15 కంటే ఎక్కువనే ఉంటుంది అనమాట. కొన్నిటికి 20, 25, 23, 30 అట్లా కూడా ఉంటుంది అనమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అంటే, మీకు క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆల్రెడీ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. 22 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. మనకి మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారంటే 15th మార్చ్ నాడు మనకి మెరిట్ లిస్ట్ ఇస్తారనమాట. ఓకే. అండ్ ల్యాబ్ అటెండెంట్ కానివ్వండి, జనరల్ డ్యూటీ అటెండెంట్ ఇవన్నీ కూడా నార్మల్ క్వాలిఫికేషన్సే ఉంటాయి. మీకు నార్మల్గా వేరే నోటిఫికేషన్లో ఏదైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అవే క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటాయి. లైబ్రరీ అటెండెంట్ 10th ఉంటే సరిపోతుంది. ల్యాబ్ అటెండెంట్ MLT ఉంటే సరిపోతుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ డిగ్రీ ప్లస్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కానీ టైపింగ్ స్పీడ్ కానీ ఉండాలన్నమాట. అండ్ మిగతా వాటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటాయి. మీకు క్వాలిఫికేషన్స్ తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, నోటిఫికేషన్ లింక్, అది ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దానికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. సో ఇదనమాట మనకి ఆంధ్రప్రదేశ్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి తిరుపతిలో ఉన్నటువంటి కాలేజ్ సంబంధించి, మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి వేకెన్సీ అనమాట ఇది. అండ్ ఎవరైనా ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్లు ఉంటే అప్లై చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.